అతిపెద్ద మధుబాని పెయింటింగ్ మరియు అతిపెద్ద సింగింగ్ బౌల్ అసెంబ్లీ కోసం 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు ఎక్కడ స్థాపించబడ్డాయి? బీహారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ రెండింటిని సాధించింది. ఒకటి అతిపెద్ద మధుబాని పెయింటింగ్ కోసం మరియు మరొకటి బౌద్ధ సన్యాసులు రూపొందించిన అతిపెద్ద సింగింగ్ బౌల్ అసెంబ్లీ. మే 4న పాట్నాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి ముందు బీహారు ఈ 2 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను సృష్టించింది. ఇటీవల చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? పాకిస్తాన్. ఇటీవల భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తలు మరియు పెరుగుతున్న అంతర్గత అసమ్మతి కారణంగా పాకిస్తాను చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశం యొక్క చర్య తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు పాకిస్తాన్ యొక్క గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్లో భాగం. చోలిస్తాన్ ఎడారిని వ్యవసాయ యోగ్యమైన భూమిగా మార్చడం దీని యొక్క లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు పాకిస్తాన్ యొక్క సైన్యం మద్దతిస్తుంది మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. హెన్లీ మరియు పార్ట్నర్స్ వరల్డ్ వెల్త్ రిపోర్టు 2025 ప్రకారం ఏ అంతర్జాతీయ నగరం అత్యంత ఖరీదైనది? మొనాకో దేశం. హెన్లీ అండ్ పార్ట్నర్స్ తాజా న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా మొనాకో దేశం అగ్రస్థానంలో నిలిచింది. దాని నివాసితుల్లో 40% కంటే ఎక్కువ మంది లక్షాధికారులు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ నగరంలోనూ లేనంత ఎక్కువ శాతం. న్యూయార్కు, ఇది అమెరికాలో ఉంటుంది, 2వ స్థానంలో ఉండగా హాంకాంగ్ 3వ స్థానంలో, లండన్ 4వ స్థానంలో మరియు సెయింట్ జీన్ కాప్ ఫెర్రాటు, ఇది ఫ్రాన్స్లో ఉంటుంది, 5వ స్థానంలో నిలిచాయి. ఆయుష్మాన్ వై వందన్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 28, 2025న ప్రారంభించిన ఆయుష్మాన్ వై వందన పథకం 70 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు 10 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం చికిత్సలు, వైద్య పరీక్షలు మరియు వార్షిక తనిఖీలతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తుంది మరియు వే వందన హెల్త్ కార్డును అందుకుంటారు. కేంద్రం నుండి 5 లక్షల కవరేజీ మరియు ఢిల్లీ ప్రభుత్వం నుండి అదనంగా 5 లక్షల కవరేజీతో ఢిల్లీలోని వృద్ధులకు గౌరవప్రదమైన ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య భద్రతను నిర్ధారించడం ఈ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం. రోజీ థామస్ అనే మారుపేరు వెనుక ఉన్న నిజమైన రచయిత ఎవరు? జానీ కింగ్. జానీ కింగ్ అలియాస్ రోజీ థామస్ రాసిన ది కాశ్మీర్ షాల్ అనేది వేల్సు, కాశ్మీర్ మరియు లడఖ్ యొక్క ద్వంద్వ కాలక్రమ నవల. 2011లో ప్రచురించబడినప్పటికీ రోజీ థామస్ రాసిన ది కాశ్మీర్ షాలు 2025లో తిరిగి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్ పాఠకులలో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఒక కాశ్మీర్ పాఠకుడు దానిని సెకండ్ హ్యాండ్ పుస్తక విక్రయంలో తిరిగి కనుగొన్నాడు. ఇది కాశ్మీర్ యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు చారిత్రక సంక్లిష్టతను చిత్రీకరించినందుకు కొత్త ప్రశంసలను రేకెత్తించింది. ఇటీవల భారతదేశంలో లాబియో ఉరు మరియు లాబియో చెకిడా అనే 2 కొత్త మంచినీటి చేప జాతులు ఎక్కడ కనుగొనబడ్డాయి? పశ్చిమ కనుమలు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ కింద కొచ్చిన్లోని సెంటర్ ఫర్ పెనిన్సులర్ ఆక్వాటిక్ జెనెటిక్ రీసోర్సెస్ పరిశోధకులు పశ్చిమ కనుమల నుండి
2 కొత్త మంచినీటి చేప జాతులను కనుగొన్నారు. ఈ జాతులకు లాబియో ఉరు మరియు లాబియో చెకిడా అని పేరు పెట్టారు. గత దశాబ్దంలో భారతదేశంలో ఎన్ని మిలియన్ల మంది తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు? 171 మిలియన్ల మంది. ప్రపంచ బ్యాంకు యొక్క 2025 పేదరికం మరియు ఈక్విటీ బ్రీఫ్ ప్రకారం 2011-12 మరియు 2022-23 మధ్య 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుండి బయటకు తీసుకురావడం ద్వారా భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. తీవ్ర పేదరికం 16.2% నుండి 2.3%కి బాగా తగ్గించింది. దిగువ మధ్యతరగతి ఆదాయ పేదరికం 61.8% నుండి 28.1%కి తగ్గింది. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 26. ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడంలో మేధో సంపత్తి అనగా ఐపి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 యొక్క థీమ్ వచ్చి ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ది బీట్ ఆఫ్ ఐపీ. కళాకారులు మరియు సంగీత పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో ఐపీ పాత్రను హైలైట్ చేస్తుంది. సుధీర్మాన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు 2025 ఎక్కడ జరుగుతున్నది? జియామెన్, చైనా. ఏప్రిల్ 27 నుండి మే 4 వరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జియామెన్లో జరిగే సుధీర్మాన్ కప్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు మరియు లక్ష్య సేన్ భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF నిర్వహించే సుధీర్మాన్ కప్పు 2 ఏళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ మిక్స్డ్ జట్టు బ్యాడ్మింటన్ టోర్నమెంటు. అస్సాం రైఫిల్స్ యొక్క మొదటి మహిళ డాగ్ హ్యాండ్లర్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీలక్ష్మి పివి. రైఫిల్ ఉమెన్ శ్రీలక్ష్మి పివి అస్సాం రైఫిల్స్ యొక్క మొదటి మహిళ డాగ్ హ్యాండ్లర్గా నియమితులయ్యారు. ఆమె సాధించిన విజయం భారతదేశ పారామిలిటరీ దళాలలో లింగ సమ్మిళిత వైపు కీలకమైన అడుగును సూచిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనంత్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు అనంత్ అంబానీని కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 5 సంవత్సరాల కాలానికి నియమించడానికి ఆమోదం తెలిపింది. ఇది మే 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి తేలియాడే ఘాటు ఎక్కడ నిర్మించబడుతున్నది? అయోధ్య. చారిత్రాత్మక రామాలయ నిర్మాణం తర్వాత అయోధ్యకు అపూర్వమైన యాత్రికుల ప్రవాహం కనిపించింది. సందర్శకుల సంఖ్య పెరగడం వల్ల నగరం యొక్క సాంప్రదాయ మౌలిక సదుపాయాలపై ముఖ్యంగా పవిత్ర స్థలాల దగ్గర గణనీయమైన ఒత్తిడి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో సరయూ నదిపై భారతదేశంలో మొట్టమొదటి తేలియాడే స్నాన ఘాట్ నిర్మాణాన్ని ప్రకటించింది. జాతీయ ఉక్కు విధానం ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది? 2030 నాటికి. జాతీయ ఉక్కు విధానం ప్రకారం 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తలసరి ఉక్కు వినియోగం సుమారు 98 కిలోగ్రాములు మరియు ఇది 2030 నాటికి 160 కిలోగ్రాములకు పెరుగుతుందని అంచనా. ముంబై అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ను
ఎవరు ప్రారంభించారు? సర్బానంద్ సోనోవాల్. ముంబైలోని బల్లార్డ్ పియర్ వద్ద ఉన్న సరికొత్త అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అధికారికంగా ప్రారంభించబడింది. దీనిని కేంద్ర షిప్పింగ్ మంత్రి అయిన సర్బానంద్ సోనోవాల్ ఏప్రిల్ 21, 2025న ప్రారంభించారు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా నీరి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తాజ్మహల్పై సమీపంలోని గాజు పరిశ్రమల ప్రభావాన్ని అంచనా వేయాలని భారత సుప్రీంకోర్టు ఇటీవల జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ అయిన నీరిని ఆదేశించింది. సిఎస్ఐఆర్ జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ నీరి అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద ఒక ప్రధాన పరిశోధన సంస్థ. కాలుష్య నియంత్రణ, పర్యావరణ నిర్వహణ మరియు స్థిరమైన అభివృద్ధికి మద్దతు ఇవ్వడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నీరి భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంది. భారతదేశం నుండి 2వ బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఏ దేశం అందుకుంది? ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ భారతదేశం నుండి 2వ బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అందుకోనుందని దాని రక్షణ కార్యదర్శి అన్నారు. ఇది చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య దేశ తీర ప్రాంత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.